వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విజ్ఞప్తి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే హైక్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే మన పల్ల పార్వతక్క ఉంది కదా, మన తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితురాలు. ఆమె గురించి ఇంట్రొడక్షన్ అవసరం లేదనుకుంటా. ఆ మేడం ఎంత వరస్ట్‌గా మాట్లాడుతుందో, ఎంత అవహేళన చేస్తుందో ఇతర మతస్థుల్ని, ముస్లిమ్స్‌ని గానీ, క్రిస్టియన్స్‌ని గానీ అందరికీ తెలిసిందే. వాళ్ళ మనోభావాలు వీళ్ళు దెబ్బతీస్తారు. కానీ వీళ్ళేమన్నా ఒక చిన్న మాట అంటే మనోభావాలు దెబ్బతిన్నాయని రోడ్ల మీద ధర్నాలు చేస్తారనమాట. వీళ్ళేమో క్రిస్టియన్స్ ఆరాధించే దేవులని, ముస్లిమ్స్ ఆరాధించే దేవుల్ని పచ్చి బూతులు తిడతారు, అవహేళన చేస్తారు, ఎంతో అవమానకరంగా మాట్లాడతారు, ఇతర మతస్థుల పట్ల ఎంతో అమానవీయంగా ప్రవర్తిస్తారు. అప్పుడేమో వాళ్ళ మనోభావాలు దెబ్బతినవు. ఎందుకంటే మనోభావాలకి పేడెంట్ రైట్స్ వీళ్ళు మాత్రమే తీసుకున్నారనమాట. జై శ్రీరామ్. హే గర్ల్స్, హాయ్. ఏట్రా గొర్రెలు మొత్తం రిజర్వేషన్స్ అన్ని దొబ్బిసాయా? అదేందో కానీ వాస్తవంగా గొర్రె అనేది క్రైస్తవులకు చాలా పవిత్రమైన జంతువు. ఎందుకంటే గొర్రె అనేది నమ్మకానికి, విశ్వాసానికి, పవిత్రతకు నిదర్శనం. క్రైస్తవులకు అది చాలా పవిత్రమైన జంతువు. అటువంటి జంతువుతో క్రైస్తవులను పోలుస్తున్నారంటే అది చాలా మంచి విషయం. కానీ అదేందో కానీ కొంతమంది మంచి విషయం చెప్పినా, మంచి మాటలు చెప్పినా బూతులలాగా వినిపిస్తాయి అనమాట. ఈ వెధవలు, ఈ పనికి మాలిన పారుంబోకులు క్రైస్తవుల్ని గొర్రెలు అంటే గొర్రెలు అనడం మంచి విషయమే. కానీ ఆ మంచి విషయం కూడా మాకు తప్పుగా అనిపిస్తుంది, మాకు బూతులాగా వినిపిస్తుంది అనమాట. ఎందుకంటే పనికి మాలిన వెధవలు మంచి విషయాలు చెప్పినా పనికి మాలినతనంగానే అనిపిస్తాయి, వెధవతనంగానే అనిపిస్తాయి అనేదానికి ఇదే నిదర్శనం. వాస్తవానికి గొర్రె అనేది క్రైస్తవులకి పవిత్రమైన జంతువు, శ్రేష్టమైన జంతువు. కానీ ఆ గొర్రెతో పోలుస్తున్నా ఈరోజు క్రైస్తవులకు బూతులతో పోలుస్తున్నట్టు భావిస్తున్నారంటే పనికి మాలిన వ్యక్తులు ఆ గొర్రె అనే పదాన్ని వాడడం వల్ల. అదనమాట విషయం. ఏట్రా గొర్రెలు మొత్తం రిజర్వేషన్స్ అన్ని దొబ్బిసాయా? ఎక్కడో ఎవడో పాస్టర్ కూడా ఎవరితో గొడవ పడడం ఏంటి? ఆడెళ్ళి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం ఏంటి? దానికి సికోడి గడు వంత పాడడం ఏంటి? సుప్రీంకోర్టు మొత్తం మీ రిజర్వేషన్స్ అన్ని రద్దు చేసినవి ఏంటి? మీ అంత నోటు దోలగల ఎక్కడా సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఏంటంటే మతం మారితే కులం మారాలి అని ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును పట్టుకొని ఇప్పటికే మతోన్మాదులు రోడ్ల మీదకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు, ఆనందపడిపోతున్నారు. ఏదో చారిత్రాత్మక తీర్పు ఇప్పుడే ఇచ్చినట్టు. ఏంటంటే అరాకొరా తెలిసిన వ్యక్తులు కదా, ఇలానే ప్రవర్తిస్తారన్నమాట. యాక్చువల్లీ 1950లోనే ఈ చట్టాన్ని రాజ్యాంగంలో చేర్చారు. అప్పటి నుంచే క్రైస్తవుల హక్కులు కాలు రాయబడ్డాయి. కానీ ఈరోజు ఏదో సుప్రీంకోర్టు కొత్తగా తీర్పిచ్చినట్టు, ఏదో కొత్త తీర్పిచ్చినట్టు ఆనందపడిపోతున్నారు, సంబరపడిపోతున్నారు. ఏంటంటే వీళ్ళు రాజ్యాంగం మొహం అయినా చూస్తుంటారు కదా, ఎప్పుడు రాజ్యాంగాన్ని చదువుంటారు కదా. సో 1950లో బాబు రాజేంద్ర ప్రసాద్ గారు చేర్చిన క్లాజ్ ఉంది కదా, అమెండ్మెంట్, మతం మారితే కులం మారాలి అని షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్లో చేర్చారు కదా 1950లో. ఆ రాజ్యాంగంలోని అమెండ్మెంట్ని ఆధారం చేసుకొని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పిచ్చింది. అంతే, ఇక అంతకన్నా పెద్ద విషయం లేదు. ఎందుకంటే గతంలో కూడా అనేక సార్లు కోర్టులు ఇటువంటి తీర్పులే ఇచ్చున్నాయి. ఇంకా మాట్లాడుకుంటే ఈ మధ్య అలహాబాద్ హైకోర్టు మతానికి కులానికి సంబంధం లేదని ఒక తీర్పు ఇచ్చింది. ఇటీవలే 3 రోజుల క్రితం మద్రాస్ హైకోర్టు ఏం చేసింది, మతానికి కులానికి సంబంధం లేదు అని తీర్పిచ్చింది. సో కోర్టులు వివిధ రకాలుగా తీర్పులు ఇస్తూనే ఉన్నాయి. మనం చూసుకుంటే 1950 నుంచి ఇప్పటి వరకు 75 సంవత్సరాలుగా అనేక తీర్పులు అనేక రకాలుగా ఇచ్చారు. ఒకటేమో హిందువులకు సానుకూలంగా ఇచ్చారు, ఇంకోటేమో క్రైస్తవులకు సానుకూలంగా ఇచ్చారు. కానీ వాస్తవం ఏంటంటే ఈ ఒక్క తీర్పు వల్ల దళిత క్రైస్తవుల హక్కులు పూర్తిగా కాలరాయబడతాయి అనేది అవాస్తవం. అదే ముందు సంబరాలు చేసుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఏంటంటే ఒక సామెత ఉంది కదా, ఇల్లు అలకంగానే పండగ కాదు, ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ క్రోకోడైల్ ఫెస్టివల్ అని. అలాగనమాట. ఇది ఇంగ్లీష్ చెప్పమంటాడు. ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రోకడైల్ ఫెస్టివల్. మనం రాజ్యాంగం ప్రకారం తీసుకుంటే 1950లో చేర్చిన షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్లో ఏముందంటే మతపరమైన విధానాలు ఏ విధంగా ఇచ్చారంటే రిలీజియస్ ప్రాక్టీసెస్, అంటే ఒక పాస్టర్గా చర్చ్ నిర్మించుకొని ఆ చర్చ్ను నడిపించుకోవాలంటే అతను మతాన్ని ఖచ్చితంగా మారాలి అని మాత్రమే ఉంది. చర్చ్కు వెళ్ళినంత మాత్రాన మతం మారనవసరం లేదు. అలా మారాలి అనుకుంటే ఈ మధ్య మనం చూసుకుంటే మన దేశ ప్రధాని పిఎం నరేంద్ర మోడీ గారు చర్చికి వెళ్ళారు, క్రిస్మస్ రోజున ప్రార్థించారు. మరి ఆయన్ని మతం మారాలని అనగలుగుతారా? అనలేరు కదా. ఇంకా చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు మొన్న క్రిస్మస్ అప్పుడు
చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేశారు. సో ఆయన మతం మారాలంటే మారలేరు కదా. ఇంకా చెప్పుకుంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేశారు క్రిస్మస్ రోజు. వాళ్ళు మతం మారాలంటే మారలేరు కదా. ఇంకా చెప్పుకుంటే రంజాన్ మొన్నే జరిగింది కదా, అందరూ మసీదులకు వెళ్ళి ప్రార్థనలు చేసిండ్రు. వాళ్ళందరూ మతం మారాలంటే నాయకులు మారలేరు కదా. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది, ఏంటంటే రిలీజియస్ ప్రాక్టీసెస్ చేస్తే మాత్రమే, అంటే ఒక చర్చ్ కట్టి నిర్వహిస్తూ ఆ చర్చ్ పాస్టర్గా కొనసాగాలంటే మాత్రమే మతం మార్చుకోవాలి. దానికి తప్పితే ఒక చర్చికి వెళ్ళి ఒక దేవుడిని ప్రార్థించినంత మాత్రాన మతం మార్చుకోవాల్సిన అవసరమే లేదు. ఇంట్లో దేవుడి పటాలు పెట్టుకోవడం వల్ల కూడా మతం మార్చుకోవాల్సిన అవసరమే లేదు. ఆ షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్లోనే ఇవన్నీ చేర్చున్నాయన్నమాట. ఎక్కడా ఎక్కడా ఉండరా బాబు. భస్మాసురుడు ఆడి నెత్తి మీద ఆడే చెయ్యేసుకొని భస్మైనట్టు మిమ్మల్ని ఎవ్వడు నాశనం చేయక్కర్లేదురా, మిమ్మల్ని మీరే నాశనం ఇంకా మనం చూసుకుంటే చెప్పాను కదా ఇందాకే ఒక సామెత, ఇల్లు అలకంగానే పండగ కాదు, ఇన్ ఫ్రంట్ దర్ ఇస్ క్రోకోడైల్ ఫెస్టివల్ అని. ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ ఏ విధంగా ఇచ్చింది? మన దేశంలోని ఏ కోర్టు అయినా కూడా రాజ్యాంగబద్ధంగా నడుస్తాయి. రాజ్యాంగంలో ఉన్న 1950లో చేర్చబడిన షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్లో మన బాబు రాజేంద్ర ప్రసాద్ గారు చేర్చిన షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్లో మతం మారితే కులం మారాలి అని కొన్ని చట్టాల వల్ల ఈ సుప్రీంకోర్టు అనేది ఈరోజు తీర్పిచ్చింది. రేపు క్రైస్తవుల టైం బాగుండి దళిత క్రైస్తవులకు అనుకూలమైన ప్రభుత్వాలు వచ్చి రాజ్యాంగంలో ఆ అమెండ్మెంట్ని చేంజ్ చేసి, ఎలాగైతే 1990లో బుద్ధులకి ఆ అమెండ్మెంట్ని చేంజ్ చేశారో, 1965లో సిక్కులకు ఆ అమెండ్మెంట్ చేంజ్ చేశారో. ఎందుకంటే 1950లో బాబు రాజేంద్ర ప్రసాద్ గారు రాజ్యాంగంలో అమెండ్మెంట్ చేర్చినప్పుడు షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్లో దళితులుగా ఉండి సిక్కు మతంలోకి మారిన వాళ్ళ రిజర్వేషన్ హక్కులు కోల్పోతారని చేర్చారు. దళితులుగా ఉండి బౌద్ధ మతంలో చేరిన వాళ్ళ రిజర్వేషన్ హక్కులు కోల్పోతారని చేశారు. 1965లో సిక్కు మతంలోకి వెళ్ళినా వాళ్ళ రిజర్వేషన్ వర్తిస్తుంది అని చెప్పి అమెండ్మెంట్ చేంజ్ చేసిండ్రు అనమాట. మళ్ళీ 1990లో బౌద్ధ మతంలోకి వెళ్ళినా కూడా వాళ్ళ రిజర్వేషన్ హక్కులు వాళ్ళకి చెందుతాయని మళ్ళీ చేంజ్ చేసిండ్రు అమెండ్మెంట్. రేపు క్రైస్తవులకు అనుకూలమైన ప్రభుత్వాలు వస్తే ఒకసారి రాజ్యాంగబద్ధంగా ఇప్పుడున్న అమెండ్మెంట్ చేంజ్ చేసి దళితులుగా ఉన్న హిందువులు క్రైస్తవ మతంలోకి వెళ్ళినా కూడా వాళ్ళ రిజర్వేషన్ వర్తిస్తాయని అమెండ్మెంట్ని మారిస్తే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్కి వాల్యూ ఉండదన్నమాట. అది ఆలోచించండి. ఏమో రేపు క్రైస్తవులకు అనుకూలమైన ప్రభుత్వాలు రావచ్చేమో. ఇక్కడ ఇంకో విషయం ఉంది. ఆర్టికల్ 25 జీవించే హక్కు. ఆ జీవించే హక్కులో భాగంగా స్వేచ్ఛగా జీవించే హక్కు భారతీయులకు ఇవ్వబడింది. అలాగే ఆర్టికల్ 26, 27, 28 మత స్వేచ్ఛకి రాజ్యాంగం హామీ ఇస్తుందనే హక్కులు అనేకం ఉన్నాయి. అలాగే మనం చూసుకుంటే మతపరంగా అయినా, లింగపరంగా అయినా, భాష పరంగా అయినా, కులం పరంగా అయినా, ఏ పరంగా అయినా వివక్షతను చూపిస్తే రాజ్యాంగం ఒప్పుకోదు, కఠినమైన చట్టాలు విధిస్తుంది అని రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. సో ఈ చట్టాలన్నీ చూసుకుంటే, రాజ్యాంగంలో చేర్చిన ఈ ఆర్టికల్స్ అన్ని చూసుకుంటే క్రైస్తవుల మత స్వేచ్ఛ అనేది హరిస్తుందన్నమాట. ముఖ్యంగా దళితుల పట్ల వివక్షత ఉందన్నమాట. దళితులకు మత స్వేచ్ఛ అనేది లోపిస్తుంది. వాళ్ళు ఒక మతాన్ని తీసుకోవాలంటే వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా కలగాల్సిన హక్కులు అనేవి కోల్పోతున్నారు. వివక్షత అనేది కొనసాగుతుంది. కాబట్టి ఈ అమెండ్మెంటే రాజ్యాంగ విరుద్ధం. కాబట్టి రేపు ఈ అమెండ్మెంట్ని మార్చచ్చు సెక్యులర్ గవర్నమెంట్లు వచ్చి. అప్పుడు ఏం చేస్తారు?